శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు, వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయించబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్నీ కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలను చక్కని పరిష్కారం చూపేందుకు భవిష్యాచార డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే వెంటనే పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు, అదృష్టం కార్యక్రమానికి స్వాగతం అండి. గురుగారు, ఈరోజు శుభ అశుభ గడియలు, అలాగే ఈరోజు విశిష్టత గురించి కూడా చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. జీ 24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు తిథి ఏకాదశి ఉదయం 8:47 వరకు, తదనంతరం ద్వాదశి. పుబ్బా నక్షత్రం రాత్రి 8:22 వరకు ఉంది. అట్లాగే వర్జ్యం ఉదయం 6:02 వరకు మరియు తెల్లవారుజామున 3:34 నుంచి 5:08 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. అట్లాగే దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుంచి 1:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:02 నుంచి 3:53 వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 9:15 నుంచి 10:11 వరకు. తిరిగి మరలా రాత్రి 6:10 నుంచి 7:13 వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్య మీ దైనందిక కార్యక్రమాల్లో భాగంగా దీపారాధన, దైవారాధనతో ఆరంభించండి. విశేషించి ఈరోజు ఏప్రిల్ 22వ తేదీ సోమవారం, ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. అన్ని రాసుల వారు తప్పనిసరిగా శివారాధన చేయండి. అట్లాగే పుబ్బా నక్షత్రాధిపతి అయినటువంటి మనకు విష్ణాలయాలు ఉండేటువంటి గోదాదేవి యొక్క దర్శనం చేయడం ఎంతైనా విశేషం. ఈరోజు క్రయ విక్రయాలకు అనుకూల కాలంగా ఉంది. అట్లాగే బంగారం, వెండి కొనుగోళ్లు ఇంకా ధర తగ్గే అవకాశం ఈరోజు బలంగా ఉంది. క్రీడారంగం వారికి ఈరోజు ఊహించినటువంటి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. కోర్టు వాయిదాలు, కోర్టు పరిష్కారాలు చాలా వరకు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఉల్లి, వెల్లుల్లి, చింతపండు, కందిపప్పు ఇత్యాది గృహ అవసర సామాగ్రి అంతా కూడా ధరలు తగ్గే అవకాశం బలంగా ఉంది. సాధ్యమైనంత వరకు కరీంనగర్, మెదక్ జిల్లాల్లోనూ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ, అటు కర్నూలు ప్రాంతంలో చెదురుమదురు జల్లులు, వర్షాలు పడే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. సో అన్ని రాశుల వారు తప్పనిసరిగా ఈరోజు శివారాధన చేయండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. గురుగారు, మరి ఈ రోజు పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుంది? సో ఈరోజు పుబ్బా నక్షత్రంలో పుడుతున్నారు. ఈరోజు 100% ఆడ సంతతి కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. జాతకరీత్యా వీరి 4 పాదాలకి సామాన్య దోషం కనబడుతుంది. చిన్న చిన్న శాంతులు అవసరం పడుతున్నాయి. జాతకరీత్యా వీరు పండిత సంబంధమైనటువంటి వేదాంత, ఉపనిషత్ గ్రంథాల్లో పూర్తిగా పట్టు కలిగి ఉంటారు. అట్లాగే దైవిక, ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాంకేతిక శాస్త్రంపై పూర్తిగా మక్కువ కలిగి ఉంటారు. వీరు సివిల్స్ వైపు వెళ్ళినా కూడా మంచి ప్రభుత్వ రంగ ఉద్యోగులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి పుట్టుకొచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఈరోజు మంచి శుభపరిణామాలు వస్తున్నాయి. అట్లాగే ఏప్రిల్ 22వ తేదీ పుట్టి ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా అదృష్టం తరఫున వారికి శుభాశీస్సులు అందిస్తూ, వారికి జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మీరు 100 సంవత్సరాలు దివ్యంగా ఉండాలని అదృష్టం భావిస్తోంది. మరి ఈరోజు ఏ దేవతని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఈరోజు అన్ని రాశుల వారు విశేషించి మేష, మిథున, కన్య, కర్కాటక రాశుల వారికి ఈరోజు ఒకంత గడ్డు పరిస్థితి అని చెప్పాలి. ప్రభుత్వ రంగ ఉద్యోగులపై రహస్య దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జాగ్రత్త తీసుకోండి. అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా వస్తుంది, జాగ్రత్తలు తీసుకోండి.
ఈ రాశుల వారు ప్రత్యేకించి ఈరోజు ఎన్ని పనులున్నా శుభ సమయంలో శివ దర్శనం కానీ శివాభిషేకం కానీ చేయించుకోండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, గుంటూరు నుంచి అనూష గారు లైన్లో ఉన్నారు. అనూష నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. 16/3/1990 ఉదయం 8:02 1990. ఓకే, మీదేనండి ఇది? నాదేనండి. ఓకేనండి, తప్పకుండా తెలియజేస్తారు. 1990వ సంవత్సరంలో పుట్టినటువంటి మీ జాతక రీత్యా ఈ సంవత్సరం మీ పెద్దల యొక్క ఆలోచన విధానం మేరకు ఒకంత మార్పు చేసుకోవడం ఉత్తమం. సాధ్యమైనంత వరకు మీరు ఫర్దర్ స్టడీస్ వైపు వెళ్ళేటువంటి అవకాశానికి గురుడు మీకు బలంగా ఉన్నాడు. అట్లాగే వైవాహిక జీవితం సానుకూలంగా సాగడానికి శుక్రుడు మీకు పూర్తిగా అనుకూలిస్తూ ఉన్నాడు. కానీ ఈ సంవత్సరం నవంబర్ నెల తర్వాత కనుక మీకు మార్పులు శుభకార్య ప్రయత్నాలు కనుక చేసినట్లయితే మీకు అనుకూలంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ 6 మాసాలు అనుకూలం కాదు, ఆరోగ్యకర ఇబ్బందులు, కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తప్పనిసరిగా అవకాశం దొరికినప్పుడు ఒక గుప్పెడు కానీ ఒక చిటికెడు పంచదారని చీమలకు వేసే ప్రయత్నం చేయండి. మీకు మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యకర ఇబ్బందులు రావు. తప్పనిసరిగా మీకు నవంబర్ నెల నుంచి 3 సంవత్సరాల 2 మాసాలు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ చిన్న పరిష్కారం చేసుకోండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మరో కలర్ విజయవాడ నుంచి కుమారి లైన్లో ఉన్నారండి. కుమారి నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 17వ తారీఖు 1993 6-7 మధ్యలో సాయంకాలం. సాయంత్రం 6-7 మధ్యలో. అవునండి. ఓకేనండి, తప్పకుండా తెలియజేస్తారు. 93లో పుట్టినటువంటి మీ బాబు యొక్క అదృష్టం ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు మాత్రం ఉండవు. విద్యారంగంలో నూతన మార్పులు ఎంతో అవసరం అవుతున్నాయి. సో తనకు భారానికి మించినటువంటి కోర్సు వల్ల తనకు కొంత ఇబ్బందులు పాలవుతున్నాడు. మానసిక అస్థిరత్వంగా ఉంది. తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గణపతి ఆలయంలో గంగాజలంతో కానీ నదీ జలంతో కానీ గరికతో అభిషేకం చేయించి ఆ స్వామికి ప్రీతికరమైనటువంటి పదార్థాన్ని నైవేద్యం చేయించండి. దగ్గరగా మీకు కెనాల్ రోడ్లో మీకు గణపతి ఆలయం ఉంది. ఎందుకంటే రేపు బుధవారం నాడు వచ్చేటువంటి అంటే గురువారం రాబోయేటువంటి గ్రహణానికి సంబంధమైనటువంటి విషయాల్లో తప్పనిసరిగా మీకు నది ఉన్నటువంటి గణపతి ఆరాధన చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం చెప్పడమే కాదు, ఆచరించి కూడా చూపించాలి. రేపు 23వ తేదీ బుధవారం ఉదయం ప్రతి సంవత్సరం నేను ఆనవాయితీగా ఆ గణపతి ఆరాధన చేస్తాను. ఎందుకంటే ఇటువంటి జాతకులందరూ కూడా ప్రతి బుధవారం కెనాల్ రోడ్లో ఉన్నటువంటి గణపతి ఆరాధన చేయడం వల్ల కూడా మంచి, అంటే అక్కడ స్వయం వ్యక్తం అది. సో నేను ఏ కార్యరంగం ఆరంభించినా కూడా ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామికి అభిషేకాది కార్యక్రమాలు చేయించి వీళ్ళు అంటే అసలు ఆ ప్రాంతవాసులందరూ కూడా ఆయన ఆరాధించాలి. అందుకే తప్పనిసరిగా 23వ తారీఖు మీతో పాటు నేను కూడా అదే గుడిలో కలిసే ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు వస్తున్నాయి. కొద్దిగా ఒక 7 బుధవారాలు లక్ష్యం పెట్టుకోండి. 7 బుధవారాలు ఆ గణపతి ఆరాధన చేయండి. 8వ వారం నుంచి అతని ఆలోచన విధానం మారుతుంది. తప్పనిసరిగా బుధవారం విజయవాడలో అందరం కలిసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మీ జాతక చక్రం ప్రకారం మీ రాశిలో శుక్రుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈరోజు గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురువుగారు, ఇప్పుడు సింహరాశిలో ముందుగా చెప్పండి. సింహరాశిలో కనుక శుక్రుడు ఉంటే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం శనివారం నాడు మీ శనివారం ఎపిసోడ్లో జాతక చక్రంలో మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల్లో కనుక శుక్రుడు ఉన్నట్లయితే మనం వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో మనం చెప్పుకోవడం జరిగింది. అట్లాగే ఈరోజు మరలా మీ జాతక చక్రాలు ఓపెన్ చేయండి. 5వ రాశి సింహరాశిలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే మీకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది, ఆందోళన ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా భయపడే స్వభావం కలిగి ఉంటారు. ఒక నిర్ణయాన్ని మీరు స్వతంత్రంగా తీసుకోలేని పరిస్థితి. భార్య వలన విపరీతమైనటువంటి స్థిరాస్తి, ధన సంపదలు వచ్చినప్పటికీ, సుఖ సంతోషమైనటువంటి దాంపత్య జీవితం సాగిస్తున్నప్పటికీ
ఏదో ఒక భయం చేత ఏ పని చేయాలన్న ఆలోచన విధానంలో మార్పు చేయలేక దుర్భరమైనటువంటి అవస్థ గురవుతుంటారు. కానీ సింహరాశిలో ఉన్నటువంటి శుక్రుడు మంచి భార్యతో పాటు స్థిరచరాస్తులను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి శుక్రుడు మీకు ఇలవేలుపుగా భావించవచ్చు. ఓకే, నెక్స్ట్ కలర్ లక్ష్మి గారు లైన్ లో ఉన్నారండి. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు చెప్తా అండి, మా వారి గురించి అండి. 1998 1998 జూలై 10th జూలై 10th 7 to 8 మధ్యలో అండి. ఈవినింగ్ అండి? మార్నింగ్ అండి. మార్నింగ్ 7 to 8. 1998. 98లో పుట్టినటువంటి మీ బాబు అదృష్టం ఎంతో ఉత్తమమైనదని చెప్పవచ్చు. నడుస్తున్నటువంటి విషయం మీకు ఒకంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడాను ఆ బాబు జాతక రీత్యా రాబోయేటువంటి సంవత్సరాల్లో అంటే సుమారు 2015 నుంచి 2030 సంవత్సరం వరకు అతను ఊహించిన రీతిలో తొలిసారిగా మీ వంశంలో ఒక ఉన్నతమైనటువంటి విద్యాక్రమంలో అతను ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. అసలు యాక్చువల్గా మీ దాంట్లో ఎవరు కూడా ఐఏఎస్ ఆ రేంజ్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి తప్పనిసరిగా అతను గ్రూప్స్ వైపు వెళ్ళే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. అతనికి ఇంజనీరింగ్ రంగం అనుకూలం కాదు, డాక్టర్ వృత్తి అనుకూలం కాదు. ఈ రెండు తప్పితే మిగిలిన ఇందులో వెళ్ళినా కూడా అనుకూలంగా ఉంది. తప్పనిసరి అతను గ్రూప్స్ వైపు వెళ్ళే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, మరో కలర్తో మాట్లాడదామండి. చీరాల నుంచి కోటేశ్వరరావు గారు లైన్ లో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి నాగరాజ్ అండి. మీ అబ్బాయి పేరు నాగరాజు. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్? మార్చి 15, 1983. 1983. టైం చెప్పండి. 2:20 ఉదయం మధ్యాహ్నం 2:20. మధ్యాహ్నం 2:20. తప్పకుండా తెలియజేస్తారు గురువు. 83లో పుట్టినటువంటి కోటేశ్వరరావు గారి యొక్క అబ్బాయి. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే. మీ అబ్బాయిని ఏం చేశారు మీరు సంవత్సరం క్రితం? ఏమండి? ఒక సంవత్సరం క్రితం మీ అబ్బాయిని ఏం చేశారు? అబ్బాయికి మ్యారేజ్ సెట్ అనుకున్నాము, కలిసి రావట్లేదండి. ఈ సంవత్సరం కూడా మీ అబ్బాయికి వివాహ ప్రయత్నాలు ఫలించవు. అలాగే సార్. ఒకవేళ నువ్వు బలవంతంగా చేస్తానన్నప్పటికీ నువ్వు వేరే కాపురం పెట్టుకోవాలి. తర్వాత మీ ఇష్టం. మీరు వేరే కాపురం పెట్టుకునే ఉద్దేశం ఉంటే మళ్ళీ వివాహం చేయండి. వేరే కాపురం పెట్టుకున్నా మీరు యాక్చువల్లీ సంబంధాలు 1-2 వచ్చి ఉన్నాయి. ఇప్పుడు అవునండి, చూస్తా ఉన్నారు. ఒక అమ్మాయి బాగా నచ్చింది, కాస్త వెనక ముందు ఆడుతున్నారు. ఆ అమ్మాయే మీ పాలిటి పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది. ఆలోచించుకోండి. ఎప్పటి నుంచి అబ్బాయికి? అబ్బాయికి నవంబర్ 11వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. వైశాఖ మాసంలో పెళ్లి అవుతుంది. థ్యాంక్స్ అండి. సంఖలో పిల్లలను బట్టి ఊరంతా తిరుగుతాను. మీకు అయిన సంబంధమే అవుతుంది. సరే సరే సార్, థ్యాంక్స్. ఓకే, నెక్స్ట్ కలర్ ఖమ్మం నుంచి శైలజ గారు లైన్ లో ఉన్నారు. శైలజ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా పాప దివ్యాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 సెప్టెంబర్ 11 తెల్లవారుజామున 3:20 నుండి 30 మధ్యలో అండి. 1993. ఓకే అండి, తెలియజేయండి. నమస్కారం శైలజ గారు. శుభోదయం అండి. మరి ఉద్యోగం చేస్తారా లేకపోతే పెళ్లి చేస్తారా? మా పాప ఫ్యూచర్ జాబు, చదువు, తర్వాత పెళ్లి ఎలా ఉంటుంది, అమ్మాయి లైఫ్ మొత్తం చెప్పండి. ఉత్తమ ఆలోచన. ఉత్తమ స్త్రీకి ఎప్పుడు ఉత్తమ ఆలోచన వస్తుంది. సహజంగా అమ్మాయికి 20 ఏళ్ళు రాగానే తల్లిదండ్రులకు ఏదో కొత్తగా పెళ్లి చేసినంత ఉత్సాహం కలుగుతుంది. మీ అమ్మాయికి 26 సంవత్సరాలకు వివాహం అవుతుంది. ఈ లోపు కనుక చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు. మీ అమ్మాయికి ఫర్దర్ స్టడీస్ వైపు దృష్టి పెట్టండి. ఉద్యోగం కూడా అవసరం లేదు. ఫర్దర్ స్టడీస్ వైపు దృష్టి పెట్టితే ఆ అమ్మాయి మేధస్సుకు మించినటువంటి మంచి జ్ఞానం కలిగిన అమ్మాయి, సంస్కారవంతమైనటువంటి రూపం కలిగిన అమ్మాయి. తప్పనిసరిగా అమ్మాయికి చదువు చెప్పించండి. వచ్చే భర్త ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించుకుంటాడు. తప్పనిసరిగా అమ్మాయికి 25 సంవత్సరాల తర్వాత సంబంధం కుదురుతుంది. అనిల్ అనే వ్యక్తితో వివాహం జరుగుతుంది. తప్పనిసరిగా అమ్మాయి భవిష్యత్తు రీత్యా ఇబ్బందులు, కొన్నిగా ఆరోగ్యకర ఇబ్బందులు మాత్రం ఉన్నాయి. అమ్మాయికి కొంత కోపం ఎక్కువ నాకు మాదిరిగా. సో అది సహజం.
అంటే ఉత్తమని కోపము క్షణకాలం అన్నట్టుగా అమ్మాయి చకచక ఎగురుతుంది, మళ్ళీ కంట్రోల్ అయిపోతుంది. కాబట్టి సో ఆ కోపం తగ్గడానికి ఏదైనా మార్గం చూడడం తప్పితే వివాహం చేయాలన్నటువంటి పిచ్చి ఆలోచన మాత్రం పూర్తిగా వదిలేసేయండి. తప్పనిసరిగా అమ్మాయికి 25 సంవత్సరంలో పెళ్లి అవుతుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగాన్ని అర్హత ఉన్నది. తప్పనిసరిగా అమ్మాయిని ఫర్దర్ స్టడీస్ పంపించండి. ధన్యవాదాలు. గురుగారు, కన్య రాశిలో శుక్రుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అదృష్టం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువుగారు, కన్య రాశిలో కనుక శుక్రుడు ఉంటే ఎలా ఉంటుంది జాతకం, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ జాతక చక్రంలో 6వ రాశి అయినటువంటి కన్య రాశిలో కనుక శుక్రుడు, నేను చెప్పాను చాలా మంది శుక్ర లేదు సార్ మెలుగు సూ ఇది ఒకటి ఉందన్నారు ఒకళ్ళు ఫోన్ చేసి. ఆ మెలుగు సూనే కనుక ఉన్నట్లయితే మీరు సంపాదించింది మొత్తము కూడా స్వార్జితమైనదిగా ఉంటుంది. కేవలం మీరు కష్టాంతోనే సంపాదిస్తారు తప్ప భార్య ద్వారా వచ్చే ప్రాపర్టీను లేదా అత్తగారు ఇచ్చేటువంటి బహుమతుల ద్వారానో లేకపోతే ఒకటి కడుపు కొట్టి సంపాదించాలనేటువంటి ఆలోచన కలగదు. మంచి వ్యాపార దక్షత కలిగి ఉంటారు. సో అడవిలో కూర్చున్నా కూడా అడవిలో కూడా వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయగలుగుతారు. అట్లాగే వీరికి చిత్రలేఖనం, మంచి ఆర్టిస్ట్ గాను, మంచి పొయిటర్ గాను, మంచి రైటర్ గాను ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. సో వీరికి నగిషీలు అంటే ఒక చెక్క బొమ్మలు, చిన్న బొమ్మ ఇచ్చినా ఆ బొమ్మని వారు మనం చూస్తుంటాం పార్కుల్లో కూర్చొని అప్పటికప్పుడు బొమ్మలు ఇస్తుంటారు. వీళ్ళందరూ ఎవరంటే కన్యారాశిలో శుక్రుడు ఉన్న వారికి ఆర్టిస్టులు గాను, మంచి పొయిటర్స్ గాను, రైటర్స్ గాను అంటూ కేవలం వారి కష్టానికితో వచ్చినటువంటి ధనాన్ని తృప్తి పడతారు తప్ప ఎదుటివారి ధనాన్ని దొంగిలించాలని, ఎదుటివారిని మోసం చేయాలని కానీ భావన కలదు. ఈ రాశి వారికి కన్యలు కన్నా శుక్రుడు ఉంటే మాత్రం ఉత్తమోత్తమ ఫలితాలు మాత్రం ఉంటాయి, ఎటువంటి దోషాలు లేవు. ఓకే, కోదాడు నుంచి అనంతలక్ష్మి గారు లైన్ లో ఉన్నారు. అనంతలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/3/2004. 3/3/2004. అవునండి. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకండి. ఓకే, మధ్యాహ్నం 2 గంటలకు. ఓకే అండి. 2004లో పుట్టినటువంటి ఆ పాప చాలా చిన్నపిల్ల. దయచేసి ప్రేక్షకులు 12 సంవత్సరాలు దాటినటువంటి వారికి మాత్రం కాల్ చేయండి. 12 సంవత్సరాల వరకు బాలారిష్ట దోషాలు అనేవి ఉంటాయి. తప్పనిసరిగా అటువంటి ఫోన్ కాల్స్ మనం తీసుకోవద్దు. దయచేసి 12-40 వరకు మనం జ్యోతిష్య విశ్లేషణ చేయవచ్చు తప్ప చేయకూడదు. దయచేసి ఇంకొకసారి అమ్మాయికి 13వ ఏట వచ్చిన తర్వాత మనం అమ్మాయి జాతకాన్ని మాట్లాడే పని చేద్దాం. ఓకే, మరి తులరాశిలో కనుక శుక్రుడు ఉంటే వారి జాతకం ఎలా ఉంటుంది, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశిలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే ఈ జాతకులు మీరు చాలా సహనంగా ఉంటారు, మంచి ఆపేక్ష కలిగి ఉంటారు, బంధు ప్రీతి కలిగి ఉంటారు. అంతేకాకుండా కుల సాంప్రదాయాలను పాటిస్తూ ట్రెడిషనల్గా బ్రతకడానికి సిద్ధంగా ఉంటారు. ఎక్కువ దైవభక్తి కలిగి ఉంటారు. సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా తూచి మాట్లాడటం, సో పెద్దలంటే గౌరవం, మనన కలిగి ఉంటారు. కాకపోతే వీరికి ఒక స్త్రీ వ్యసనం అనేటువంటిది ఉండడం ద్వారా కొంత ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో అవి బయటపడటం వల్ల కొంత కుటుంబానికి దూరం అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. తులారాశిలో శుక్రుడు ఉన్నవారు కనుక ఆ పిచ్చి చేష్టలు కనుక చేయకుండా ఉన్నట్లయితే వారు మహోన్నతమైన వ్యక్తులుగా ఎదిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఓకే, విశాఖపట్నం నుంచి పద్మావతి గారు లైన్ లో ఉన్నారు. పద్మావతి గారు నమస్కారం అండి. పద్మావతి గారు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి టీవీ చూడకుండా డైరెక్ట్ గా ఫోన్ లైన్ లో మాట్లాడండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 6/9/86 అవునండి. ఓకే, టైం చెప్పండి. రేఖ, మా పాపదండి రేఖ. రేఖ, టైం చెప్పండి. టైం తెలీదండి. ఓకే, ఓకేనండి, తప్పకుండా తెలియజేస్తారు. మొట్టమొదట మీ టీవీ వాల్యూమ్ దగ్గర మీ మాటలు మాకు వినబడుతున్నాయి. ఇక్కడికి 86లో పుట్టినటువంటి మీ అమ్మాయికి ఆగస్టు 25వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటూ ఒక 3 సంవత్సరాలు 6 మాసాలు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.
తప్పనిసరిగా ఈ సమయంలో మీరు చేసేటువంటి శుభకార్య ప్రయత్నాలు వైవాహిక జీవితం సానుకూలంగా సాగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా ప్రయత్నాలు చేయండి ఆగస్టు 16వ తేదీ నుంచి. గురుగారు మరో కాలర్ తో మాట్లాడతామండి. నగేష్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. నగేష్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం గురువు గారు. నమస్కారం. నగేష్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/04/1982. 1982. టైం చెప్పండి. 7:58. 7:58 మార్నింగ్ అండి? అది ఈవినింగ్ అండి, నైట్ 7:58 అండి. ఓకే. అలాగే నా మదర్ గురించి కూడా తెలుసుకుందాం అనుకున్నా. మా మదర్ వచ్చి 46 ఇయర్స్ అండి. అంటే 40 ఇయర్స్ తర్వాత వాళ్ళకి చెప్పట్లేదండి, మీరైతే తెలుసుకుందరు గానీ. గుడ్ మార్నింగ్ నగేష్ గారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. 2 సంవత్సరాల నుంచి పరిస్థితి ఎలా ఉంది మీకు? చాలా ప్రాబ్లమ్ గా సార్. అన్ని ఆఫీస్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి సార్. మొట్టమొదట వ్యాపార రంగానికి వెళ్లాల్సిన వ్యక్తులు కనుక ఉద్యోగ రంగానికి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే సార్. అర్థమైందా? మీకు మంచి విద్యా మేధస్సు కంటే వ్యాపార మేధస్సు ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్. సహజంగా అనుకుంటాం మనం ఉద్యోగం చేరి మానేస్తున్నాం అంటే మిమ్మల్ని మీ మెదడు ఉపయోగించలేని మూర్ఖుడు అనుకోవాలి. సో తప్పనిసరిగా ఇదే పరిస్థితిలో మీ గురించి ఆలోచిస్తూనే మీ తల్లి గారి యొక్క ఆరోగ్యం మానసిక అస్థిరత్వంగా ఉన్నారని చెప్పవచ్చు. గత 2 సంవత్సరాల 7 మాసాల నుంచి మీకు అనుకున్న కాలం పనిచేయటం లేదు. మీకు మార్పు తథ్యం సాధ్యమైనంత వరకు మీకు అవకాశం ఉంటే ఏదైనా మీ విద్యకు సంబంధమైనటువంటి వ్యాపార ఆరంభాలు అనుకూలంగా ఉంటాయి. వైవాహిక జీవితం కూడా ఈ సంవత్సరం నుంచి సానుకూలంగా సాగే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా మీరు వ్యాపార రంగానికి పూర్తి అర్హత కలిగిన వారు, ఉద్యోగ రంగానికి అర్హులు కాదు. ఎందుకంటే మీ కోపం ఎక్కువ అండి. ఓకే సార్. అవునా? అవును సార్. ఆ కోపమే ఆ కోపం ఆ కసి వ్యాపారంలో పెట్టండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు తులరాశిలో శుక్రుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి చెప్పారు. అలాగే ఇప్పుడు వృశ్చిక రాశిలో గనుక శుక్రుడు ఉంటే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వృశ్చికం అంటే తేలు. ఆ తేలుకు ఏ లక్షణాలు ఉంటాయో ఈ లక్షణాలు వీరికి పూర్తిగా ఉంటాయి. ఎప్పుడు కూడాను కుటిలమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. హింసా ప్రవృత్తి కలిగిన వారే ఉంటారు. దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉంటారు. నమ్మిన చేయడానికి ఇటువంటి పరిస్థితుల్లో కూడా వెనకాడరు. అట్లాగే ఉన్నత విద్య ఉన్న అజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. అందుకే అంటారు చదువుకున్న వాడు ప్రతి ఒక్కడు సంస్కారవంతుడు కాదు అంటానికి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క ఉదాహరణ తీసుకోవచ్చు. సో ఈ రాశిలో మీరు ఎవరైనా అప్పు గనక ఇస్తున్నప్పుడు తప్పనిసరిగా మీ జాతకంలో వారి జాతకంలో అంటే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ కూడా వచ్చిందండి. ఈ మధ్య ఒక 10-15 మంది వచ్చి నేను వీళ్ళకి అప్పు ఇచ్చానండి నాకు వస్తుందా అని దగ్గరికి వచ్చారు. ఒకసారి వాడు జాతక చక్రం దించమ్మా అన్నాను. ఆ జాతక చక్రంలో వృశ్చికంలో శుక్రుడు ఉన్నాడు. మీరు ఎవరికైనా అప్పే ఉండగానే తులారాశి వారికి వృశ్చిక రాశికి అప్పే ఇవ్వకండి, తిరిగి రాదు. మీరు ఆస్తులు అమ్ముకోవాల్సింది తప్పితే తులారాశిలో వారికి వృశ్చిక రాశిలో వారికి కనుక మీరు అప్పు ఇచ్చారు అంటే మాత్రం మీరు తిరుపతి హుండీలో వేసినంత భావన కలగండి తప్ప ఆ 2 రాశి తప్ప మిగిలిన ఎవరికి ఇచ్చినా సరే డబ్బులు వస్తాయి. సో వీరు డబ్బులు మాత్రం ఎవరు వీరు మోసాలు పాల్పడుతుంటారు. మరి వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటే, ఇంకా వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా ధర్మభావం కలిగి ఉండండి. 100 రూపాయలు సంపాదించండి, 10 రూపాయలు ఖర్చు పెట్టండి. పోనీ 1000 రూపాయలు అప్పు తీసుకున్నారు, 100 రూపాయలు దేవుడికి ఇవ్వండి. 10% అది ఫలితం వస్తుంది అంతే తప్ప వృశ్చిక రాశి వారికి మంచి మేధస్సు ఉంటుంది, మంచి సంస్కారవంతులు. మళ్ళీ వారు ప్రభుత్వ రంగ ఉద్యోగాలు వస్తాయి కానీ ఏసీబీ దాడుల్లోనో సిబిఐ దాడుల్లోనో ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. సో అంత సంపాదించి మనం ఫలితం పొందేది. సో కొంత ఆ ప్రవృత్తిని మార్చండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, మరో కాలతో మాట్లాడదామండి. నమస్కారం అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1979 అండి. 1979. టైం చెప్పండి. సెప్టెంబర్ 13 అండి. సెప్టెంబర్ 13 5 PM అండి. 5 PM 1979. 79 శ్రీలత గారు. గురుగారి నమస్తే అండి. ఏంటి మనసు ఒక సంవత్సరం 6 మాసాల నుంచి చికాకు ఉంటున్నారు మీరు? అవునండి. ఎందుకు? మానసిక వ్యాధి ఎక్కువ ఉంది మీకు? చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తున్నారా మీరు? అదే లేదండి. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతుల మధ్య మీకు మనసు స్థిరంగా లేదని చెప్పాలి. అనారోగ్య వాతావరణాన్ని మీకే మీరు కల్పించుకుంటున్నారు. నిద్ర ఆహారాలు తగ్గిపోతున్నాయి.
సో పూర్తిగా మీకు మంచి అంటే వివాహానికి ముందు మీరు ఊహించుకున్నటువంటి జీవితానికి ఇప్పుడున్న జీవితానికి చూసినట్టయితే అసలు ఎక్కడో నక్కకి నాగలోకానికి భావన కలుగుతుంది. సో జరిగిన దాని గురించి ఒకచే కంటే జరగవలసిన దాని గురించి ఆలోచించడం ఉత్తమం. ఈ జాతక రీత్యా రాబోయేటువంటి మే 17వ తారీఖు నుంచి 7 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంటుంది. 1-2 విషయాలు మీకు నేను లైవ్ లో చెప్పకూడనటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి కాబట్టి అవకాశం ఉంటే మనకు బుధవారం విజయవాడలో మన ఇంటి దగ్గర కలుసుకుని చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి కలవండి. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి. వరలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. వరలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి మా అమ్మాయి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురించి అండి. మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/5/1996. 1996. ఉదయం టైం చెప్పండి. 10:18 నిమిషాలకి 10:18 వైజాగ్ అండి. ఓకే. 96లో పుట్టినటువంటి వరలక్ష్మి గారి అమ్మాయి రూపురేఖలు గాని మంచి లక్షణాలు కలిగిన అమ్మాయి అని చెప్పాలి. సో ఇప్పుడున్నటువంటి వాతావరణానికి అమ్మాయి మరి ఎలా ఉందనేది వాళ్ళకి తెలుసు. సో ఆలోచన విధానం మంచి నేర్పు. ఆ అమ్మాయి కళ్ళతోనే మాట్లాడుతుంది, నోటితో మాట్లాడదు. పాపం సాధ్యమైనంత వరకు కళ్ళతోనే చదువుతుంది, నోటితో మనసు చదవదు. సో అమ్మాయికి మంచి విద్య, మంచి రూపం, మంచి గంధం ఉన్న వ్యక్తి. ఈ అమ్మాయి సాంకేతిక సాంస్కృతిక రంగాల్లో అంటే ట్రెడిషనల్ గా అమ్మాయిని సంగీతం కానీ నాట్యం కానీ ఉన్నట్టయితే ఆ అమ్మాయి జాతక రీత్యా భారతదేశం గర్వించదగినటువంటి ఒక మంచి క్లాసికల్ డాన్సర్ గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఇన్ కేస్ అదే జాతకం కంటిన్యూ అవుతున్నట్టయితే అమ్మాయికి ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఒక ప్రముఖ శాఖకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. అమ్మాయికి ఇంజనీరింగ్ రంగం మాత్రం అనుకూలం కాదు, ఐటీ రంగం అనుకూలం కాదు, డాక్టర్ అనుకూలం కాదు. సో ఈ రెండు కాకుండా మిగిలిన ఏ రంగంలోకి అమ్మాయి అడుగుపెట్టినా తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. 2020వ సంవత్సరం 25 సంవత్సరాలు తర్వాత అమ్మాయికి జాతకం అనుకూలంగా ఉంటుంది. ఓకే, ప్రేక్షకుల జాతక సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఈ రోజు వృశ్చిక రాశిలో శుక్రుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈ రోజు తెలుసుకున్నారు కదా. మిగిలిన రాశిలో శుక్రుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది రేపు శుభోదయం కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. రేపటి అదృష్టం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.